మనం ఒక విదుషీమణికి లేకపోతే ఒక మహానుభావుడికి అంకితం చేస్తున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని కీర్తిశేషులు దైతా గోపాలం గారికి వినమ్రంగా భక్తి ప్రపత్తులతో సమర్పించుకుంటున్నాం. దురదృష్టవశాత్తు దైతా గోపాలం గారు కంపోజ్ చేసినవి కానీ పాడించినవి కానీ దాదాపు 40-38 సంవత్సరాల్లో ఏ ఆర్చీవ్స్లోనూ ఎక్కడా మాకు దొరకలేదు. కాబట్టి మీకు వినిపించే అవకాశం నాకు దొరకలేదు. కీర్తిశేషులు దైతా గోపాలం గజ్జలందలు గల్లు గల్లు మన గంతులు వెయ్యర గోపాల 1935 మైలవరం నాటక సమాజం కోసం సతీ సక్కుబాయిలో శ్రీ దైతా గోపాలం గారు రాసిన పాట ఇది. ఇప్పుడు ఆ ట్యూను చాలాసార్లు సక్కుబాయి వేసినప్పుడు గల్లు గల్లు మన గంతులు వేయరా గోపాల ఇలా సాగేది. ఇప్పటికీ సక్కుబాయిలో ఈ పాటను ఎవరు పాడిన ఇలాగే పాడతారు. బహుశా ఇది వారు కంపోజ్ చేసిన మెలడీ అయి ఉండొచ్చు, ఆయన రాసిన పాట కూడా. నాటకం కోసం రాసిన ఆ పాట తర్వాత సతీ సక్కుబాయి చిత్రంలో వచ్చింది వేటూరు సుందరరాం. నాటకంలో రాసిన ఆ పాట తర్వాత సినిమాలో కూడా వాడబడింది. వేటూరు సుందరరామమూర్తి గారి అభిప్రాయ ప్రకారం శ్రీ దైతా గోపాలం గారే తొలి తెలుగు సినీ గీత రచయిత. 1900 సంవత్సరంలో శ్రీకాకుళం శివారు పాప వినాశనంలో జన్మించిన గోపాలం గారు సంగీత సాహిత్యాలలో నిష్ణాతులు. శ్రీమతి భానుమతి గారు నటించిన తొలి చిత్రం వరవిక్రయం అని మీకు తెలుసు. 1939లో సి పుల్లయ్య గారు రూపొందించిన ఈ చిత్రంలో భానుమతి గారు ధరించిన కాళింది పాత్రకు తండ్రిగా నటించిన గోపాలం గారు తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన గీత రచయితగానే సినీ రంగంలో ఖ్యాతి పొందారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సీతారామ జననం, ధర్మపత్ని మొదలగు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వారికి పద్యాలు పాటలు పాడడంలో శ్రీ గోపాలం గారే తర్ఫీదు ఇచ్చేవారు. అనేక చిత్రాల్లో పాటలు రాసిన దైతా గారికి సుమతి చిత్రంలో నిన్న సాయంత్రమున అనే పాట ఆ రోజుల్లో ఎంతో పేరు తెచ్చిపెట్టింది. పాటల మీద ప్రజలకు ఆసక్తి కలిగించిన ఈ తొలితరం సినీ కవి 1958లో పరమపదించారు. తెలుగు నాటక సినీ రంగాలకు అమూల్యమైన సేవలను అందించిన ఆ మహనీయుని స్మరించుకోవడం మన అదృష్టం. మన గౌరవాన్ని, మన కృతజ్ఞతల్ని వారికి మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేసుకుందాం. ఇవాళ ఈ ఎపిసోడ్కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి మేము ఆహ్వానించబోతున్నటువంటి రమోల గారు బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి విదుషీమణి. విజయనగరంలో జననం, పసితనం నుంచి సోదరి సరోజ గారి దగ్గర పెరిగారు. ఆ సరోజ గారే తర్వాత మహాకవి శ్రీశ్రీకి శ్రీమతి అయ్యారు. అంటే శ్రీశ్రీ గారికి మరదలవుతారన్నమాట వీరు. సరోజ గారి దగ్గర గాత్ర సంగీతాన్ని అభ్యసించారు. అన్నదాత చిత్రంలో అంజలీదేవి కూతురు పాత్రలో నటించడానికి మొట్టమొదటిసారిగా మద్రాసులో అడుగుపెట్టారు. జీకే వెంకటేష్ గారి స్వరకల్పనలో జానరే జానా అన్న కన్నడ చిత్రంలో పిబి శ్రీనివాస్ గారితో గళం కలిపారు. శ్రీశ్రీ గారి రత్నగిరి రహస్యం అనే డబ్బింగ్ చిత్రంలో తొలి తెలుగు పాట పాడారు. దత్తపుత్రుడు ఆమె తొలి తెలుగు అంటే స్ట్రైట్ తెలుగు చిత్రం. నాతో కలిసి మరో చరిత్రలో పాడిన లిఫ్ట్ సాంగ్ మీకు గుర్తు ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖమోన్. కమల్ హాసన్, సరిత లిఫ్ట్లో పాట పాడతారు. అందులో సరిత గారికి డైలాగ్స్ అన్నీ కూడా ఈవిడే చెప్పారనమాట. తమాషాగా ఉంటుంది కదా. ఇవాళ చాలామంది పెద్ద హీరోయిన్లందరికీ సరిత గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే సరిత గారు యాక్ట్ చేసిన ఆ సినిమాలో ఆ పాటకు మాత్రం డైలాగ్స్ మీరు చెప్పారన్నమాట. తమిళ నటి మనోరమ నటించిన తమిళ సినిమాలన్నింటినీ తెలుగులోకి అనువాదం చేసినప్పుడు, డబ్బింగ్ చేసినప్పుడు సుమారు 800 చిత్రాలకు పైగా ఆవిడకి గాత్రధారణ తెలుగులో ఇవిడ చేశారు. ప్రస్తుతం ఈటీవీ వారి స్నేహ, లేడీ డిటెక్టివ్ మొదలగు సీరియల్స్లో నటిస్తూ, డబ్బింగ్ చిత్రాలకు గాత్రదానం చేస్తూ, పాటలు పాడుతూ, వైజయంతిమాల గారి నాట్య బృందంలో నాట్యం చేస్తూ బహుముఖంగా బిజీగా ఉన్నారు. ఘంటసాల గారు పాడిన పాట ఒకటి ఉంది. మనసైన ఓ చిన్నదాన చిన్న మాటుంది వింటావా. అందులో ఎట్టా 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 ఎట్టెట్టా అన్నమాట. ఆ మొత్తం లాఫ్టర్స్, అందులో వచ్చే నవ్వులు అన్నీ కూడా రమోల గారి గారి నుంచి వచ్చింది. ఈ బహుభాషా కోవిదురాలని, బహు గళాలు కలిగినటువంటి నటీమణిని, సకల కళా వల్లభి గ్రామర్ పర్మిట్స్ శ్రీమతి రమోల గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా కంటెస్టెంట్ నెంబర్ 1 కేవి అనూష. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? హైదరాబాద్. నీ వయసు ఎంత? 12 ఏళ్ళు. ఏ స్కూల్లో ఏ తరగతి చదువుతున్నావు? సెయింట్ డామినిక్స్లో 7వ తరగతి. వెరీ గుడ్. సంగీతం నేర్చుకుంటున్నావా? లేదు.
నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? ఉంది, కానీ సరైన గురువు గారు దొరకట్లేదు. బాగుందమ్మా, వెరీ గుడ్. మూసిన ముత్యాలకే మొరగులు, ఆశల చిత్తానికే అలవోకలు. మూసిన ముత్యాలకే మొరగులు, ఆశల చిత్తానికే అలవోకలు. మూసిన ముత్యాలకే మొరగులు, ఆశల చిత్తానికే అలవోకలు. కందులేని మోమునకేలే కస్తూరి, చిందులే తొక్కునకేలే చేమంతులు, నందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే వైకమ్మని నీవేనికి. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. వాజీవా, థ్యాంక్ యూ. చర్చ్ హై స్కూల్లో చదువుతాను. నేను గరిమెళ్ళ వరలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చుకుంటాను. ఆడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా సల్లగా. కులుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కులుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా సల్లగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీ బినతి, కరెక్టేనా పేరు? నీ మాతృభాష తెలుగేనా? మరి బినతి అని పేరు ఆశ్చర్యంగా ఉందమ్మా, ఎందువల్ల పెట్టారంటావు నీకు ఈ పేరు? మా గురువు గారు నార్త్ సైడ్ ఉన్నారు, అంటే ఆయన యోగ తీసుకున్నారు. యోగ దీక్ష. అంటే దాంట్లో మౌస్ తీసి పెట్టారన్నమాట మా తాతగారు. బినతి అని. వభయోర భేద అనుకుంటే బెంగాలీకి తెలుగు ప్రకారం తీసుకుంటే వినతి. తెలుగులో వినతి, వినతి, బెంగాలీలో బినతి. వినతి, ఆవిడ వినతి ఏమిటంటే ఆవిడ పాడేది మీరందరూ విని ఆవిడని ఆశీర్వదించాలని తన వినతి. వినతి, ఏ ఊరు నుంచి వచ్చావు? తిరుపతి. వినతి తిరుపతి, అంత్యప్రాస కూడా బాగుంది. ఏ స్కూల్లో చదువుతున్నావు? ఎన్నో తరగతి? జగన్మాత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. వెరీ గుడ్. సంగీతం నేర్చుకుంటున్నావా? సరళి స్వరాల వరకు మా అమ్మగారు నేర్పించారు. ఓకే, దానికి అంత సిగ్గుపడాల్సిన, సరళి స్వరాల వరకు మా అమ్మగారు నేర్పించారు. సరళి స్వరాలే ఇంకా సరిగ్గా రాని వాళ్ళం మేమందరం ఉన్నాం ఇక్కడ, ఏం అభ్యంతరం లేదు. నాన్న అంటే మా నాన్న కంపోజ్ చేసిన 20 అన్నమాచార్య. మీ నాన్నగారి పేరు చెప్పు. నాగేశ్వర నాయుడు. నాగేశ్వర నాయుడు గారని తిరుపతిలో చాలా మంచి గాయకులు ఆయన. ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు చాలా క్యాసెట్స్ చేసి
చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. చాలా మంచి సింగర్. న్యాచురలీ పులి కడుపున మేక పుట్టే అవకాశం లేదు కాబట్టి చక్కగా ఆ సంగీతాన్ని అధ్యయనం చేయి తల్లి. అలాగే భగవంతుడి పాద సన్నిధిలో ఉన్నావు, నీకు అంతకంటే కావాల్సిన తిరుపతిలో. బెస్ట్ ఆఫ్ లక్. కృష్ణ 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 దేవా దీనబంధవా అసహాయురాదరా కావర దేవా దీనబంధవా అసహాయురాదరా కావర దేవా. కాలుని అయినా కథనములోన గెలువజాలిన నాపతులు, కాలుని అయినా కథనములోన గెలువజాలిన నాపతులు, కర్మ బంధము త్రెంచగలేక మిన్నకుండెరు స్వామి, నిన్నే మదిలో నమ్ముకునేరా, నిన్నే మదిలో నమ్ముకునేరా, నీవే నా దిక్కురారా దేవా దీనబంధవా అసహాయురాదరా కావర దేవా. గోవింద గోపీ జనప్రియ శరణాగత రక్షక పాహి మా పాహి పాహి కృష్ణ. చాలా బాగా పాడావమ్మా. నాకు నచ్చింది ఏంటంటే యువర్ ఎక్స్ప్రెషన్ వాజ్ గుడ్. మధ్యలో నీకు గొంతు పొడారిపోయి ఒక చోట గుట్టక వేసావి, ఈ పాటకు సరిగ్గా సరిపోయింది కూడా. చాలా బాగా పాడావు, నా కళ్ళలో నీళ్ళు వచ్చేంత బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ మైత్రా వరుణ్. ఏ స్కూల్లో? భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్. సంగీతం నేర్చుకుంటున్నావా? ఎవరి దగ్గర? శేషమాంబ గారి దగ్గర. వెరీ గుడ్. ఆనతి నీయరా హరా సన్నుది సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా. రచింపజాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున
యోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులుగా సదా సదా శివ ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి చేరగా ఆనతినీయరా హరా ఎంవిఎన్ దివ్య. నేను డిఫెన్స్ ల్యాబ్ స్కూల్లో చదువుతున్నాను, 8వ తరగతి. నేను సంగీతం నేర్చుకుంటున్నాను కమలా సుబ్రహ్మణ్యం గారి దగ్గర. హరిరిహ మోగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మిత చాలి హరిరిహ ముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. క్యా బాత్ హై, క్యా బాత్ హై. అంత మంచి గొంతు ఇచ్చాడమ్మా భగవంతుడు నీకు. కొంతమంది బాగా పాడతారు, గొంతు సరిగ్గా ఉండదు. కొంతమంది గొంతు బాగా ఉంటుంది, పాడడానికి రాదు. రెండు కలిసి దొరకడం చాలా కష్టమైన విషయం. అలా అరుదైన కాంబినేషన్లే 2 కాంబినేషన్లు మనకు భారతదేశంలో. ఒకటి సుశీల్ గారు, ఒకటి లతా మంగేష్కర్ గారు. ఏ స్థాయి అయినా మాట సుస్పష్టంగా వినిపించడం, ఏ రికార్డింగ్ చెత్త రికార్డింగ్ థియేటర్లో చేతగాని వాడు వాళ్ళ పాటలు రికార్డ్ చేసినా కూడా అంత క్లారిటీ ఉంటుందన్నమాట. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం. ఆ గాత్రం ఓపెన్గా పాడడం అండ్ లిరికల్ క్లారిటీ ఉండేది. అలాంటి వాయిస్లు ఇవాళ మన పిల్లల్లో కూడా చూస్తున్నాం అంటే వెరీ వెరీ హ్యాపీ. మిస్టర్ జే కార్తీక్. నా వయసు 12 ఏళ్ళు. సంగీతం నేర్చుకుంటున్నా. అదేదో మర్చిపోయాను నేను. ఎవరి దగ్గర నాయన? ఉమా సార్ అని. ఓకే, ఉమా సార్ గారు. గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా అందమైన ఎరునందనుపై అందమైన ఎరునందనుపై కుందరదనరిటు వందగ పరిమళ గంధము పొయ్యరుగా
పన్నీరు గంధపు పుయ్యరుగ గంధపు పుయ్యరుగ పన్నీరు గంధపు పుయ్యరుగ అందమైన యదునందనుపై కుందరదనలి వందగ పరిమళ గంధపు పుయ్యరుగ పన్నీరు గంధపు పుయ్యరుగ ముదితరుగ కస్తూరి తిలక ముదితరుగ తిలక ముదితరుగ కస్తూరి తిలక ముదితరుగ కళకళమను ముఖ కళగని సోక్కుచు కళకళమను ముఖ కళగని సోక్కుచు పలుకుల నమృతములులికేశ్వరమికి గంధపు పుయ్యరుగ పన్నీరు గంధపు పుయ్యరుగ గంధపు పుయ్యరుగ పన్నీరు గంధపు పుయ్యరుగ లేదు మా దగ్గర లేకపోతే నీకు చూసేవాడిని నేను తీసుకొచ్చి. కోల్గేట్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. కోల్గేట్ పాడుతా తీయగా ఈ ఎపిసోడ్ 2వ రౌండ్కి మీ అందరికీ పునఃస్వాగతం. ఈ రౌండ్ కూడా ఛాయిస్ వాళ్ళదే, కాకపోతే సినిమాలకు సంబంధించని సినిమాలో లేని పాటలు ఏవైనా పాడొచ్చు. పాప పాట పాడనా, మమ్మీ మాటాడనా, అన్న ఆటాడనా, చెల్లి కథ చెప్పనా. పాప పాట పాడనా, మమ్మీ మాటాడనా, అన్న ఆటాడనా, చెల్లి కథ చెప్పనా. పాప పాట పాడనా. పాట పాడనా, మమ్మీ మాటాడనా, అన్న ఆటాడనా, చెల్లి కథ చెప్పనా. పాప పాట పాడనా. థ్యాంక్ యూ. పాట పాడేసి పాడనా అంటే ఎలాగా? పాడేశావు. తల్లి భారతి వందనమమ్మ, మానందనమమ్మ. తల్లి భారతి వందనమమ్మ, మానందనమమ్మ. బాల బాలికల మందరము నీ నందనవనిలో మల్లెలమమ్మ. తల్లి భారతి వందనమమ్మ, నీల్లే మానందనమమ్మ. చదువులు బాగా చదివదమమ్మ, జాతి గౌరవం పెంచదమమ్మ. చదువులు బాగా చదివదమమ్మ, జాతి గౌరవం పెంచదమమ్మ. తల్లిదండ్రులను గురువులను, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. తల్లి భారతి వందనమమ్మ, నీల్లే మానందనమమ్మ. తల్లి మదని సత మదని సనిద మగ మదని సతానందము సర్వేశ్వర నీ పదార విందము వైభతే సదా నందము సర్వేశ్వర. సా ధని స మదని స గమదని స సనిద మగ మదని సతానందము సర్వేశ్వర. స స స స స స స ని ద మగ స స స ని 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 ద మగ స స స స స స స స ని ద మగ స స స
మగస సమాగమనిద సనిదమ దానిస సదానందము సర్వేశ్వర నీ పదార విందము వైభతే సదానందము సర్వేశ్వర. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. విరిసిందొక ఎర్ర గులాబీ విరిసిందొక ఎర్ర గులాబీ హేమంతంలో భరతమాత వాకిట్లు పరిమళాలు చల్లి విరిసిందొక ఎర్ర గులాబీ. పాలనకి కాలం చెల్లిందంటూ తెల్లదొరల పాలనకి కాలం చెల్లిందంటూ చల్లగాలి తరగల్లో మెల్లగా రేకులు విచ్చి విరిసిందొక ఎర్ర గులాబీ. విరిసిందొక ఎర్ర గులాబీ హేమంతంలో భరతమాత వాకిట్లో పరిమళాలు చల్లి విరిసిందొక ఎర్ర గులాబీ. విరిసిందొక ఎర్ర గులాబీ. విరిసిందొక ఎర్ర గులాబీ. Yes sir, well done sir, thank you sir. చదువుల తల్లి వందనం మధుర స్వరాల వల్లి వందనం. చదువుల తల్లి వందనం మధుర స్వరాల వల్లి వందనం. గౌతమి తరగల గానము వీణ తంత్రుల నిలిపి ధన్యత పొందెను. గౌతమి తరగల గానము వీణ తంత్రుల నిలిపి ధన్యత పొందెను. అది విని బాసర మది పులకించెను. అది విని బాసర మది పులకించెను. అణువణువున మధుగణములు చిందెను. చదువుల తల్లి వందనం మధుర స్వరాల వల్లి వందనం. చదువుల తల్లి వందనం వందనం వందనం. ఆనంద ఋతకర్షిణి అమృతవర్షిణి. ఆనంద ఋతకర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని. ఆనంద ఋతకర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని. హరాది పూజితే శివే భవాని. ఆనందృత కర్షిణి. శ్రీనందనాది సంరక్షిణి. శ్రీనందనాది సంరక్షిణి. శ్రీనందనాది సంరక్షిణి. శ్రీ గురు గుహ జనని చిద్రూపిణి. శ్రీ గురు గుహ జనని సదయే సద్య సువృష్టి
हितवेद्वं सन्ततं चिन्तये अमितेश्वरि सलिलं वर्षय 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 सानन्दहृदयनिलये सदये सद्य सुवृष्टिहितवेद्वं सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय 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 దందామృత కలశే. పాడతా తీయగా చిన్నపిల్లల ఈ ఎపిసోడ్ 3వ రౌండ్ మీ అందరికీ మళ్ళీ స్వాగతం. ఇది కూడా వాళ్ళ ఛాయిసే, కాకపోతే సినిమాల్లో పాట కొంచెం హుషారుగా సరదాగా మీ అందరి చేత కూడా అల్లరి చేయించేటటువంటి పాటలు సెలెక్ట్ చేసుకుని పాడబోతున్నారు. అదిరేటి డ్రెస్ మేమేస్తే బెదిరేటి లుక్ మీరిస్తే దడా మీకు దడా ఉందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడా మీకు దడా వేదికెక్కిన వనితేలే నేటి సెన్సేషన్ కన్న చూపులో ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్ దూరముచ్చుదాం ఓ ఒళ్ళనంత ఊరముచ్చుదాం ఓ తయ్య తక్క ఓ తారలకు చేతులెత్తుదాం అదిరేటి డ్రెస్ మేమేస్తే బెదిరేటి లుక్ మీరిస్తే దడా మీకు దడా హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడా మీకు దడా తిరిగిన వైపులా వాళ్ళంత గ్లామర్లే ఎదిగిన వయసులో ఎంతైన హ్యూమర్లే నీ విన్న జోకులని సెన్సార్ వినలేదే నీ వేసే డ్రెస్సులని ఫిలిం స్టార్ వేయలేదే మాడికట్టు చూడిదారు మాయే హాలీవుడ్ బాలీవుడ్ పోనే పోయే ఆది కట్టి ఇది కట్టి బోరాయే చివరికేమో పంచకట్టు పారిపోయే దూరముచ్చుదా ఓ ఒళ్ళనంత ఊరముచ్చుదాం ఓ తయ్య తక్క ఓ తారలకు చేతులెత్తుదాం అదిరేటి డ్రెస్ మేమేస్తే బెదిరేటి లుక్ మీరిస్తే దడా మీకు దడా హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడా మీకు దడా దడొచ్చి అక్కడికి వెళ్ళిపోయాను. బోటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో బోటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా బోటని క్లాస్ అంటే బోర హిస్టరీ రస్తున్న రెస్ట్ మేలు పాటలు ఫైటలు ఉన్న ఫిల్మ్ చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ 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 జామ్ జగడ జామ్ పువ్వనే కోడి జుట్టు నవ్వనే ఏడ్చినట్టు ఎవ్వడే కొత్త నవ్వు కన్యనే చూడనట్టు కన్నులే కేలబెట్టు ఎవ్వడే వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు తీరగా వేస్తాడే ఈల సౌండు నీడలా ఎంటాడే జీడి బ్రాండు పోచులే చూస్తుంటే ఒళ్ళు మండు జగడ జగడ జామ్ జగడ జామ్ ఎంతసేపైన ఎదురు చూపేన నా కతి ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి లలాల ఈ వేళ ఈ చోటని రమ్మంది తానేనని వేళ ఈ చోటని రమ్మంది తానేనని బొత్తిగా మరచిపోయాడు ఏమిటో ఎంతసేపైన ఎదురు చూపేన నా గతి ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి తురురు ఈ వేళ
జీవా. రావే నా చెల్లియా రావే నా చెల్లియా రై అంటూ రావే చెల్లి వారే వా చెల్లియా వయసైన చెల్లియా ఊరంత గోల చెయ్యి మమతకును ప్రతిబింబం తల్లి కన్నా గారాభం చిన్ననాటి అనురాగం వయసైతే అనుబంధం ఏ అవ్వా నగువ్వా నువ్వింకా అందం దోచేయి రావే నా చెల్లియా రావే నా చెల్లియా రై అంటూ రావే చెల్లి జీన్స్ ప్యాంటు వేసుకో లిప్స్టిక్ పూసుకో నిజమైన తలనెరుపు డై వేసి మార్చుకో ఏ ఓలమ్మో ఏమి చౌద్యం నా వయసే సగమాయే క్లింటన్ నంబర్ చేసిస్తాను గలగలమంటూ ఐ లవ్ యూ నువ్వు చెప్పేయి నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డ్ అని చెప్పేయి రావే నా చెల్లియా రావే నా చెల్లియా రై అంటూ రావే చెల్లి వారే వా చెల్లియా వయసైన చెల్లియా ఊరంతా గోల చెయ్యి ఓ ఓ హై రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ రివ్వున సాగే నా పరువం సెలయేరుల నడకల వలె ఉన్నది నా రూపం విరజాజుల నౌల వలె ఉన్నది ఓ ఓ నా పరువం సెలయేరుల నడకల వలె ఉన్నది నా రూపం విరజాజుల నౌల వలె ఉన్నది జగమంతా ఆగుపించదనే నేనే రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది సవ్వడి చేయమన్నది. 1 2 3 4 5. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో మేడం సత్యభామ పైన కోపం లోన ప్రేమ నీవు నేను ఏకమైతే స్వర్గలోకం నీవు లేని జీవితమే పెద్ద శాపం లవ్ 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 Sunday picture Monday beachy Tuesday circus Wednesday drum do 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 భామ మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా హలో మేడం సత్యభామ పైన కోపం లోన ప్రేమ నీవు నేను ఏకమైతే స్వర్గలోకం నీవు లేని జీవితమే పెద్ద శాపం లవ్ 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 కోల్గేట్ పాడుతా తీయగా. మన సరసకు ఒక ఒక చాలా గొప్ప అదృష్టం వచ్చిందనమాట. అంటే ఒక మహానుభావుడి ఇల్లాలు ఇవాళ మనం ఈ కార్యక్రమం చూడడానికి రావడం
మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారి అర్ధాంగి సరోజనమ్మ గారి. ఇండస్ట్రీలో మహాకవులు ఉన్నారు. మంచి మంచి ఆత్రేయ గారు, అనిశెట్టి గారు, ఆరుద్ర గారు, సరే శ్రీశ్రీ గురించి మీకు తెలిసిందే. ఎంతమందో ఉన్నారు. అంతకుముందు నాకు తెలియనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బాలుగారు మా అందరితోటి, అంటే వాళ్ళకన్నా నేను చిన్నదాన్ని, నాకన్నా చాలా చిన్నవారు వారు. ఇంతమందిని కూడా చాలా వరకు ఈ పాట ఎవరు రాశారండి, లేకపోతే ఈ రైటర్ ఎవరండి అంటే, ఓహో అలా కూడా ఒక రైటర్ ఉన్నాడా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే తెలీదు. అటువంటి వాళ్ళు చనిపోయినా చిరంజీవులే. అటువంటి కవీశ్వరుల్ని జ్ఞాపకం చేసి మనందరికీ ఇదిగో ఈయన రైటరు, ఈ విధంగా రాస్తున్నారు, ఈయనంత మహానుభావుడు, ఈయనంత గొప్పవాడు అని చెప్పి అందరికీ తెలియచేసి చనిపోయిన వాళ్ళందరినీ సజీవుల్ని చేసినట్టుగానే లెక్క చేసి. ఈ వారం మనం అనుకునే మాట, మామూలుగా పిల్లలు చిన్నతనంలో అల్లరి చేస్తుంటారు, సరిగ్గా చదువుకోలేదని మరీ ప్రైవేట్లు ట్యూషన్లు అన్నీ పెట్టి చూసి ఇంక విధి లేకపోతే ఏం చేస్తారని తీసుకెళ్ళి బోర్డింగ్ స్కూల్స్లోనూ, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా వచ్చేసాయి, అక్కడ పడేస్తుంటారనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 10th స్టాండర్డ్ 11th స్టాండర్డ్ ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి బోర్డింగ్ స్కూల్లో వేస్తే పర్వాలేదు, కానీ ఈ ఏజ్లో అల్లరి చేస్తే పిల్లలు చేయాలి, మనం చేస్తామా? అమ్మా నాన్నల నీడన ఉండి వాళ్ళు చదువుకోవడం, వాళ్ళు అల్లరి చేయడం, వాళ్ళ మమతానురాగాలను పంచుకోవడం అనేటటువంటిది చిన్నపిల్లల జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం. అది వాళ్ళు మర్చిపోయారంటే తర్వాత మిగతా ఫారిన్ కంట్రీస్లో లాగా అయిపోతుంది. హాయ్ డాడ్, హాయ్ మామ్ అని అనుకుంటూ ఏదో నెలకు నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా, ఇంతకంటే ఏం చేయాలి తల్లిదండ్రులకని. కానీ ఆ మమతానురాగాలను పంచుకోవడం అనేటటువంటిది ఈ గడ్డలో, ఈ మట్టిలో ఉన్నటువంటి ప్రాశస్త్యం అదే, ఈ దేశంలో ఉన్న ప్రాముఖ్యత అదే, మిగతా ఏ దేశాల్లో లేనిది. తల్లి తండ్రి అక్క చెల్లెలు బాబాయ్ మామయ్య వీళ్ళందరితో కలిసి ఆ ఆనందాన్ని పంచుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అది ఈ దేశానికి మాత్రమే చెందింది. నా ఈ చిన్న మాటను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాల్టి గెస్ట్ సింగర్ మహబూబ్ నగర్ నుంచి వచ్చింది బేబీ హరిప్రియ. గోదావరి నాదజరి గోదావరి నాదజరి ఎన్నెన్ని యుగాల స్మృతులు ఎదబరువై పారుదువో, మరి ఎన్ని యుగాల దాకా మానేల పారుదువో. గోదావరి నాదజరి వాహ్యాళికి నీ ఒడ్డుకు వచ్చిరి సీతారాములు, వాహ్యాళికి నీ ఒడ్డుకు వచ్చిరి సీతారాములు. ఎచట కాళ్ళు కడిగితివో ఏమి నోమునోతివో, ఎచట కాళ్ళు కడిగితివో ఏమి నోము నోచితివో. ఓ గోదావరి ఈ నాదజరి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయిల్లో చాలా 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 బాగా పాడి విజయవంతంగా ఈ రౌండ్ను ముగించిన చిరంజీవి బినతి. అబ్బాయిల్లో చాలా 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 బాగా పాడి ఈ రౌండ్లో కృతకృత్యులైనటువంటి చిరంజీవి కార్తీక్. వీళ్ళకంటే వాళ్ళకి మీరు ఎక్కువ అభినందనలు చెప్పాలి. అనూష, విమల్ నీట్స్, దివ్య, వరుణ్. మేల్ వినర్కు విజయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వారిచే స్వాగతం సుస్వాగతం. విచ్చేసిన ప్రేక్షకులకి, రాగం తానం పల్లవి పోటీదారులు అందరికీ మా క్లోజప్ సరిగమల సుస్వాగతం. కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు పరిచయం. రాగం. నా పేరు ఎన్టీ శ్రీదేవి, నేను తణుకు నుండి వచ్చాను. నేను ఎస్ఏఎం గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, మీరు? నా పేరు భారతి, నేను తణుకు నుంచి వచ్చాను. నేను సిద్ధార్థ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. తానం.
నా పేరు కే మనోజ్ కుమార్, హైదరాబాద్ నుంచి వచ్చాను. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మీరు? నా పేరు ఎస్ అంజన్ కుమార్, నోబుల్ డిగ్రీ కాలేజీలో బీసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది నల్గొండ జిల్లా వెల్మినేడ్ గ్రామం. పల్లవి. నా పేరు సత్యవాణి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, రైల్వే జూనియర్ కాలేజ్ ఫ్రమ్ హైదరాబాద్. మీరమ్మా? నా పేరు సురేఖ ఫ్రమ్ హైదరాబాద్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్రమ్ కేఆర్ఆర్ విజ్ఞాన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఒక మంచి పాటతో మొదలు స్టార్ట్. రెడీ? నిన్నే వలచితినోయి కన్నుల్లో దాచితినోయి వెన్నెల్లో వేచితినోయి నీకై అభిసారికని నిన్నే వలచితినోయి కన్నుల్లో దాచితినోయి వెన్నెల్లో వేచితినోయి నీకై అభిసారికనై ఓ ప్రియా నిన్నే వలచితినోయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. రాగం? యా. యమహో నియమయమాందం చెలరేగింది ఎడపెడ తాళం ఝుమహో ని ఝమ ఝమ వాటం చెలరేగింది ఎడపెడ తాళం మోజుల్లో నీకు యముడంటి వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముతుల్లో గావం చెలరేగింది ఎడపెడ తాళం యమహో నియమయమాందం చెలరేగింది ఎడపెడ తాళం మావా 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 ఏమే ఏమే బామా మావా 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 ఏమే ఏమే బామా నులక మంచం టైట్ చేస్తా నులక మంచం టైట్ చేస్తా రొయ్య పొట్టు చారు చేస్తా చారు తాగి తెక్కే బామా మావా 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 ఏమే ఏమే బామా మావా 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 ఏమే ఏమే బామా మావెలే మావెలే పరువాలు మావెలే మివెలే మివెలే పంతాలు మివెలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే తినేది ఇదెలే రాయం మళ్ళీ రాదు పరబాబయ్యా నెమలి కన్నుల కలయా మురళి మోహన కలయా చిలిపిగా ఓలమ్మో ఏదో తాళం కడవలో పాలన్నీ తోడై రాగం కన్నా కన్నా జతై కలిసిన లయ కవిల్లని లయ కవ్వించుకోవయ్యా యా 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 నెమలి కన్నుల కలయా యా 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 మహానగరి కలకత్తా పూరి జమహోబిలి ఔరావారతి మహానగరి కలకత్తా పూరి నమోబిలి ఔరావారతి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమనగరి కలకత్తా పురి నమోబిలి ఔరావారది. నమహో హుగ్లీ. హుగ్లీ అంటే మళ్ళీ వేరే అవుతుంది.
ఇప్పుడు ఏంటి ఇప్పుడు మారింది దా. అబ్బా పల్లవి దా. దిన్ తనక దిన్ దిన్ తనక దిన్ కొత్తగుంది ప్రేమ ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా ఈనాడే తెలిసింది నీతోడే కలిసింది జగమే సగమై యుగమే క్షణమై ఉందామా కలిసి బలేసి నిలేసి మనసున దిన్ తనక దిన్ దిన్ తనక దిన్ కొత్తగుంది ప్రేమ ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా. ఓకే మధ్యలో ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు? వేరే వేరే శృతుల్లోకి అంతా తిరిగేసి హ్యాపీగా. ఓకే రాగం ఓ ఓ మావియా ఓ మావియా ఓ మారియా ఓ మరియా రూప్ చలియా నా దునియా నీ వేలలో కన్న నీదయా సాగరానికి ఫిషింగ్ నటు ప్రేమించడానికి విచారసు దేశం నుంచి విదేశం విచే ప్రేమావలా ఓ మావియా ఓ మావియా ఓ మావియా ఓ మావియా రూప్ చలియా నా దునియా నీ వేలలో కన్న నీదయా లా 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 ఓకే ఓ మవియా కదమ్మా ఓ మరియా ఓ మరియా ఇంగ్లీష్ స్టైల్లో పాడారు. తానం ఇంగ్లీష్లో కూడా మరియానే అంటారు మవియా. మరి తానం లా లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తారారు ఖుషిగా కోగిట్లో మారు ఓకే మై లేడీ అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తానే రెడీ తనువే బహుమానం ముదిరే చలికాలం లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తారారు ఖుషిగా కోగిట్లో మారు రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే రాగాలే ఒక పాటై నిన్నే చేరాలి నాలో కదిలే రాగాలే ఒక పాటై నిన్నే చేరాలి. వెరీ గుడ్. ఓకే ఒక్క లైన్ పాడితే ఏమైపోతుంది? చక్కగా మెలోడీ పాటతో ఎండ్ చేశారు ఫస్ట్ రౌండ్. ఆ, ఆనాటికి ఈనాటికి మెలోడీకి ఎప్పుడు కూడా ఏ నాటికి కూడా మెలోడీకే ఆదరణ తగ్గలేదు. తగ్గదు. ఇదే విధంగా మన సంగీత ప్రపంచం కొనసాగాలని చెప్పేసి ఆ, నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే సంగీత హృదయాలు ఎన్నో ఆనందపడుతున్నాయి ఈ రోజున. చక్కని సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. చాలు నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. ఓ ఆవేశం ఎక్కువ. ఎక్కువైపోతుంది. మిగతా రౌండ్ కూడా కొంచెం ఉంచుకోండి. ఓకే అలాగే తీసుకోండి అమ్మా, మీకు ఒక 5. రాగం 30. 30? ఓ వెరీ గుడ్. నల్లగొండ నుంచి వచ్చాడు మావాడు పాపం. వాళ్ళకి ఏదైనా ఇంకొక 5 అంటే దూరం దూరం ఊళ్ళ నుంచి వస్తుంటే మార్కులు పెంచుతూ పోతారేంటి? ఏదో ఉన్నారు ఒకే టీము. అయితే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. అసలు మార్కులే వద్దు వాళ్ళకి. దానం కూడా 30. ఒక్కళ్ళే కదా వాళ్ళకి 30. సరే 30. పల్లవి కూడా 30. 30. చక్కగా ఆనందంగా జరిగింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ కూడా ఇంతకన్నా బాగా జరుగుతుందని ఆశిస్తూ వెళదాం. 1, 2, 1. సాయంత్రం ఫ్రీయేనా? సాయంత్రం పల్లవి సెకండ్ రౌండ్కి వచ్చాం. బజర్ రౌండ్ అండి. క్లిప్పింగ్స్ చూసి పల్లవులు పాడాలి అంతే. ఒక క్లిప్పింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చక్కగా రెడీగా తెలిసి ఉంటే ఎవరైనా కూడా బజర్ నొక్కొచ్చు. నొక్కితే మేము పిలుస్తాం. తెలిసింది కదా? సరే రెడీ. సరే ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నాను. రెడీ స్టార్ట్. మీరు రోజు ఇలా సాధన చేస్తారా? ఇప్పుడే మొదలు పెట్టాం. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా. నేను ఇంకా నేర్పేదే ఉంది. మీరు ఇంత బాగా పాడుతుంటే.
రాగం రాగం సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా గువ్వా సవ్వాడలే నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ నవ్వాలమ్మ గువ్వా గువ్వా సవ్వాడలే నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ రెడీ స్టార్ట్. 2 bits happy. Third way, cards name deleted. Sorry, language problem kada? Divorce. Vedakulo. తానం భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దు గురు సోలు బతికే సో బెటరు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దు గురు సోలు బతికే సో బెటరు. కరెక్ట్. నేనేమైతే ఆశించానో అక్కడి నుంచే ఈ పాట వచ్చింది. ఏం ఆశించారు? వాళ్ళ దగ్గర నుంచే ఈ పాట రావాలనుకున్నాను, వచ్చింది అంతే. ఇగోండి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది ఈ పాట, ఇంకెవరి దగ్గర నుంచి అది రాదు. కానివ్వండి, అదే నేను చెప్పాను కదా. బాగుందమ్మా. Ready? నెక్స్ట్ చూసుకోండి. రెడీ స్టార్ట్. రాగం తానం పల్లవి. పల్లవి ఎవరికి తెలియదండి. Audience. ఆడియన్స్ ఎవరు? ఓ సార్ నా పేరు సోమరాజ్ సార్. రైట్ సార్. డిక్కి 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 టక్కున వాయించే నక్కి లంగా బాడి లంబాడి ఆడించే కబ్బాడి అయితే రాజా త్వరగా పజా నీతో రాజా. మొత్తం కరెక్ట్గా పాడారు ఆయన. మీకు మేము ఇస్తున్నటువంటి బోనస్, ఎప్పుడైనా సరే మీరు వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చు. నెక్స్ట్ రెడీ స్టార్ట్. ఇరువక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఎరువక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. కల్లా కపటం కానని వాడా లోకం పోకడ తెలియని వాడా ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఎప్పటికీ ఈ సాంగ్ ఊపు సాంగ్ ఏమా, సూపర్ హిట్ సాంగ్. ఇవాళకి కూడా మీకు ఏదన్నా ఎక్స్ట్రా ఇద్దాం అనుకున్నా కూడా కుదరట్లేదు, అంతే రూల్స్ అంతే. రెడీ స్టార్ట్. కొండలెన్నో ఎక్కావా కోనలెన్నో దాటావా కోరుకొండ ఎక్కాను గోలుకొండ కొట్టాను. ఎక్కలేక పడ్డావా రాగం తానం పల్లవి. No. ఆడియన్స్ No. ఎందుకు మీలో ఇంత ఉత్సాహం తగ్గుతుంది? నాకు ఎంత ఆవేదన ఉందంటే, ప్రతి పాటని గుర్తుంచుకోవాలి. మనలో ఉన్నటువంటి మేధాశక్తిని మనం ఇప్పుడు పరీక్షించుకునే సమయం ఆసన్నమైనప్పుడు ఏ విధంగా మనం ఉండాలి. దేనికి ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం? మీరు ఒక్క పాట ఎందుకు పాడలేకపోతున్నారు వీళ్ళని? ఒక్క పాట పాడలేకపోయారు, దానికి ఏమిటింత? ఎందుకు పాడలేరు? మాట్లాడకండి. మనం ఎవరికన్నా తక్కువ? ఎవరికన్నా తక్కువ కాదు. ఎందుకు ప్రాక్టీస్ చేయాల? సరే ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. నేను నాకు తెలియకపోయినా నేను పేపర్ చూసి పాడగలను. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పాడగలరు. చూడండి మరి. ఓ కొంటె కోణంగి సరసాల సంపంగి సై అంటే సై అంటాలే సయ్యాటరు. ఓ కొంటె కోణంగి సరసాల సంపంగి సై అంటే సై అంటాలే సయ్యాటరు. ఓ కొంటె కోణంగి. సగం పేపర్ చూడకుండా పాడా. రాగం తానం పల్లవి ఈ రౌండ్ ముగిసే సమయానికి ఎంతలో ఉన్నారని చెప్పాలని నేను
కుతూహల పడుతున్నాను. చెప్పండి. ఏమిటంటే రాగానికి 40 అండి. సరే 40. అదే విధంగా చూసినట్లయితే మరి తానం వారు 50లో ఉన్నారు, 50. ఓకే. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు, కానీ అలా జరిగిపోయింది. పల్లవి మాత్రం 30. సరే మనందరికీ ఒకే ఒక అవకాశం ఉంది, థర్డ్ రౌండ్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెడీ? వెళ్దామా? మరి ఏంటి నువ్వు తలకాయ ఊపుతున్నావు? వాయించట్లా? రెడీ? 1 2 1. పూజ రామ్. మరి ఏమిటో తెలియదు. ఇది కూడా బజర్ రౌండే, కాకపోతే మీ క్లిప్పింగ్స్ వేరే వస్తుంది, సాంగ్ వేరే వస్తుంది. సాంగ్ని ఐడెంటిఫై చేసి సాంగ్ పాడాలి. ఓకే, స్టార్ట్. చందమామను అందుకునే ఇంద్రభవనాన్ని కడతానురా, పడవంత కారులోన బజారులన్నీ రాగం. రాగం. సాహసమే చైరాడింబక అన్నది కదరా పాతాళ భైరవి స్వరవరాజు జత పోరి సాధించలేమురా నేననుకున్నది ధైర్యముంటే అహహహ దక్కుతుంది అహహహ రాకుమారి థర్డ్ రౌండ్ లో సాహసం చేసి 10 మార్కులు కొట్టేశారు. తానం పల్లవి చూసుకోండి, రాకుమారుడు దొరుకుతారు మీకు. స్టార్ట్. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమే గనిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. పల్లవి. పల్లవి. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నాకు నీ చెలిమే దొరికే వరకు. ఓకే, సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ సెకండ్ పాడా, నో ప్రాబ్లం. హడావుడిలో అలవాట్లో పొరపాటు. ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే నాకు చాలా బాధాకరమైన విషయం. తానం వారు కొంచెం హుషారుగా, మీరు రెడీగా ఉండండి బాబు. ఏమిటి అంత పార్షాలిటీ? పార్షియాలిటీ కాదు కానీ మనసు బాధ, ఆవేదన తట్టుకోలేకపోతున్నాం, అది చూసుకోండి. రెడీ? స్టార్ట్. ఎదకు ఎదురు పడితే ఆ పెదవి పొదిగి పెడతా. తానం. మనస వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. తనువే తనువై జత కలిస్తే జైపూర్ ప్యాలెస్ చూపిస్తా. జిగి బిగి సొగసందిస్తే నా వయసుకు పని పెడతా. మనస వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. తనువే తనువై జత కలిస్తే జైపూర్ ప్యాలెస్ రాసిస్తా. కరెక్ట్. మంది కాకపోతే ఏమిస్తే ఏమి, మైసూర్ ప్యాలెస్లు అన్నీ. ఏదైనా ఒక 2 ఎకరాలు. ఇప్పుడు పరిస్థితి మరి రాగం తానం పల్లవి ఈ రౌండ్ లో ముగ్గురు స్కోర్ చేసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు పల్లవి రాగం తానం చెప్తా. అంటే వాళ్ళు ఎందుకని ఆఖరిలో ఏమంటో వాళ్ళు తక్కువ తెచ్చుకున్నారు అందుకని. ఏమయ్యా బాబు, సార్ చెప్పండి. పల్లవి 40. 40. వెరీ గుడ్. రాగం 50. 50. వెరీ గుడ్. ఈనాటి క్లోజప్ సరిగమల విజేతలు ఏమండి? పల్లవి పల్లవి వాళ్ళు 40, రాగం 50. అవును. ఈనాటి క్లోజప్ సరిగమల విజేతలు రాగం 50, పల్లవి 40. ఓకే అండి. ఈనాటి క్లోజప్ సరిగమల విజేతలు 40, రాగం 50. నెక్స్ట్ రాగం
రాగం, తర్వాత పల్లవి, తర్వాత మధ్యలో తాను 60 అండి. 60. మొదటి బహుమతి టైం వెల్ వాచెస్ వారిచే ఒక్కొక్కరికి ఒక జత 4. ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా. చెలియా నా దునియా లాలాలేలో వెచ్చని దయా సాగరానికి ఫిషింగ్ నెట్ ప్రేమించడానికి ఇంటర్నెట్ దేశం నుంచి దేశం విచి ప్రేమావన మరియా ఓ మరియా ఓ మరియా రూప్ చెలియా నా దునియా ఈ మేలిల వెచ్చని దయా లా 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 చెలియా నా దునియా ఈ మేలిల వెచ్చని దయా ఓ మరియా ఓ మరియా